బావా నీ మొహం నాకు మళ్ళీ చూపించకే. ఈ రోజు నీకు విడాకులు ఇస్తున్నా, ఇంకో దాన్ని తెచ్చుకుంటాను ఇంటికి. అలాగే ఏంట్రాయుడు అన్నవరం ప్రసాద్ ఆకులో చుట్టించిన ఈజీగా బండితాళం చేతిలో పెట్టేశాడు. అదే నాకు అర్థం కావట్లేదు బావా. నేనేమైనా ఉర్దూలో వార్తలు చదువుతున్నానా? అడుగుని బండి ఎక్కడ పెట్టాడు. అరే రొయ్యా, అరే నోకా, అరే బామద్దే. చా రొయ్యి వాళ్ళ దాటిపోయింది బావా. పోన్లే, రొయ్యి ఎక్కడుందో చూడు. అదే బండి ఎక్కడుందో చూడు. రే రే బండి ఎక్కడ ఉందో చూడమంటే ఎటు చూస్తాం. ఇక్కడే రే, నువ్వు మామూలు ప్రసాద్ కాదురా, వరప్రసాద్వే. జలి ఫాషింగ్లా షిన్మా తాషీషే ఓగేలా తావు ఫాన్ తాగేలా ఓ చ్విషింగ్చే నా ఏషే తా చ్విషించే చిదన్ సాండియన్ ఊషి ఫా దుంషి హేస్. ఇప్పటి వరకు నేనేం చెప్పానో మీకు అర్థం కాలేదు కదా? నిజానికి నాకు కూడా అర్థం కాలేదు. వీడియో పాజ్ చేసి ట్రాన్స్లేట్ చేసి కామెంట్స్లో చెప్పండి. ప్రస్తుతానికి నా మైండ్లో ఒకటే నడుస్తుంది. పోరగాళ్ళు వైజాగ్కే పోటుగాళ్ళు పైసాకే పనికి రారు వీళ్ళు. కాని గాడిచ్చిన వరముతో మేడెక్కిన మైండ్తో బరువెక్కిన బతుకులకి రాజులు. ఏ ఎఫర్ట్ పెట్టే హీరోలు, సెల్ఫ్ మేడ్ స్టార్లు. రే రే ఆపు ఆపు ఆపు. ఏంట్రా వచ్చాగట్లేదా? ఏమైంది వీడికి? కొంపతీసి చూడకూడదు ఏమైనా చూసాడా ఏంటి? ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? నా ప్లానా జియో 179 1 GB per day 28 days. బాగుంది కదా? ఒరే లో వోల్టేజ్ బల్బు, మనకి దొరికిన వరాన్ని ఏం చేద్దాం? నేనేమైనా వరం దొరుకుతుందని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అంటే ముందుగా ప్రిపేర్ అయ్యి ఉన్నానా? అసలు అడుక్కున్నాడు ఎవడు? నాకు వరం ఇవ్వడం ఏంటి? ఆ రొయ్యల నోకరాజు ఎవడు? ఆడు బండితాళం చేతిలో పెట్టడం ఏంటి? ఈ బైక్ ఏ ఈఎంఐలో లోన్లో కొన్నాడు? నాకేం అర్థం కావట్లేదురా. నాకైతే పిచ్చ క్లారిటీ ఉంది. పొరా గోస్ట్ రైడర్. ఈ బైక్కి ఏ మంత్రాలు మ్యాజిక్లో ఉన్నాయో, అసలు ఇది పెట్రోల్తో నడుస్తుందో మ్యాజిక్తో నడుస్తుందో ఏం అర్థం కావట్లేదు. అరే ప్రసాదం, ఏముంది? బట్టల షాపు. మనం ప్రతి సంవత్సరం పంటకి మాత్రం బట్టలు కొంటాం. ఈసారి పంటకు ముందే బట్టలు కొంటాం. ఆహా, మరి సంవత్సరం అంతా చాకులోడు ఆరబెట్టిన బట్టలు దొంగతనంగా దుబ్బుకొచ్చి వాడుకొని నువ్వు సరిగా చూసుకోవట్లేదన్నా. నా బట్టలు అనుకుని ఎవరో బట్టలు తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తున్నావు అని వినయంగా ఇచ్చేస్తావే. వాటి సంగతి ఏంట్రా? ఆ మధ్యలో నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒక షర్ట్తో పెట్టిన ఫోటో చూసి ఆ షర్ట్ తాలూకు కూడా వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాడు. మీ ఓడే కదా అని. లేకపోతే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ లాగా బట్టలు లేకుండా బయట రమ్మంటావా?
అప్పుడంటే మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మన దగ్గర ఉంది కదా. ఫ్రీగా వస్తే ఫినాయిల్లో పంచదార వేసుకొని తాగేస్తా కదరా నువ్వు. పద సోంబేరేదవా. Yo, getting on to the beat. Let's start with the heat. No chance to hate with the masters of our fate. చిన్న బర్గర్ కోసం మాసపడే బతుకుల్లోకి బెగ్గరొచ్చే వస్తే డిసబిలిటీస్ లయబిలిటీస్ ఓసిడి బీసీడీ పక్కన పెట్టి హ్యూమానిటీని బయట పెట్టి హెసిటేషన్ చేయకుండా రెప్యుటేషన్ పోకుండా దానం చేసండు దయాగుణుడు. దేవుడంతా చూసే ఒక మిరాకిల్ ని చేసే ఈ అమ్మాయి కౌంటర్లో పనిచేస్తుందా? ఎవరైతేనే చాలా అందంగా ఉంది. ఈడు ఈడేదో పెంట పెట్టేలా ఉన్నాడు. పడక పడక ఈడు కంట్లో పడింది. వదిలితే బొమ్మనే అమ్మని చేసేస్తాడేమో. కామో కంట్లోంచి కారిపోతుంది. ఈ బొమ్మని కాదు, ఆ బొమ్మని చూడు. ఏ బొమ్మ? ఆ మధ్య ఓ రిలీజ్కి థియేటర్లో డాన్స్ చేసిన అమ్మాయిలా ఉంది కదా. ఎవరైతే నేను డీల్ చేసి వస్తాను. దొంగకోళ్ళు పట్టుకుని దసరా పండుగ చేసుకున్న రకం రా నువ్వు. అంటే ఎంతైంది అడగాలి కదా. ఏదా వచ్చేత్తనా. చిత్త కార్తిక్ ఒక్క. హాయ్. హాయ్ సార్, నమస్తే. నమస్తే నమస్తే. అబ్బా, నీలో చాలా ఎక్సకాలు ఉన్నాయిరా. టోటల్ 6000 అయింది సార్. క్యారీ బ్యాగ్ ఇవ్వమంటారా? ఇవ్వండి. ఓకే సార్. ఓ షిట్, నా పర్స్ నేను ట్రయల్ రూమ్లో మర్చిపోయాను. ఒక్క నిమిషం. పర్సెంట్ రా, మన పర్సులో వాడం కదా. మనీ ఇవ్వాలి కదా. మనీ ఎందుకు, మర్చిపోయాను కోరుకో. ఇప్పుడేం చేశాను రా. పర్సు మనీ ఇవ్వాలి కదా. ఇక్కడే ఉండు. ఉంటానులే. వీడికి ఇస్తేనే కానీ అర్థం కాదు. ఈ మాత్రం దానికి మొహం మీద కాంగ్రెస్ గుర్తయ్యేలా అమ్ముకొని చూస్తుంది. నీ పేరేంటి? శ్వేత. పెళ్ళయిందా? లేదు సార్. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు సార్. పోనీ మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా? లేదు సార్. ఏదైనా ప్రాబ్లం ఉందా? వాట్? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నాయని. అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. అయితే ఇంటి అడ్రస్ చెప్పు, అక్కడికి వచ్చి అడుగుతా. ఒళ్ళంతా దూలగుండకు రాసుకున్న వాళ్ళ ఎలా అయిపోతున్నాడో చూడు. అమ్మ
తాలింపు లేకుండా పులిహోర బాగానే కలుపుతున్నావే. అప్పుడే వస్తావు బాబా, ఇంకాసేపు ఉండాల్సిందే. ఉండేవాడిని వెళ్ళే పర్స్ దొరికేసింది. మొత్తం ఎంత అయింది అన్నారండి? 6000 అయింది సార్. నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను, దాంట్లో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయేమో చూడండి. చెప్పండి సార్. నా నెంబర్ చూడండి ఒకసారి. ఓకే సార్. నాకు తెలుసా రసికరాజా. టోటల్ 13,000 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి సార్. రీడీమ్ చేసేయమంటారా సార్? చేసేయండి. ఓకే సార్. రే, నా దాంట్లో రివార్డ్ పాయింట్స్ ఏంట్రా? నా జీవితంలో ఇంత పెద్ద షాప్లో షాపింగే చేయలేదు కదా. కంగ్రాచులేషన్ సార్. రీడీమ్ చేయగా మీరు పే చేయవలసిన అమౌంట్ 0 సార్. ఆ జీవీఎంసీ చెత్తకుండి ముయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జాగ్రత్త మేడం, ఈ మధ్యన మోసగాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పరా? వాట్? పదరా. పో, నాకు తీసుకోండి. లిప్స్టిక్ స్పాయిలర్. పదా. నీ అబ్బా, ఇంకాసేపు ఆగాల్సింది కదా, లోపల పెళ్లి సంబంధం సెట్ అయ్యేది. కుర్చీ మడపెట్టి మింగితే మనకు వరం ఉందనే సంగతి మనకు మాత్రమే తెలుసు, ఆ అమ్మాయికి కాదు. రివార్డ్ పాయింట్స్ ఉన్నంటే ముందు షాపింగ్ చేసినట్లే కదా. అవును. అందులోని 13,000 రివార్డ్ పాయింట్స్ అంటే చాలా ఎక్కువ. ఫోన్ నెంబర్ లాగిన్ చేసి డీప్గా చెక్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది కదా. అవును. ఈలోపే మనం జారుకోవాలి, లేకపోతే బట్టలు కొనటం కాదు, బట్టలు ఇప్పించి అద్దాలు తుడిపించేస్తారు. అమ్మో, అసలే బీచ్ రోడ్లో పొల్యూషన్ ఎక్కువ. ఏదేమైనా నువ్వు మీ చెల్లిని అలా ఇరికించడం నాకు నచ్చలేదు బావా. చెల్లె మూసుకొని పదరా. యమరాజా, తక్షణ కర్తవ్యం ఏంటి? గైబియన్ ఫ్యూజన్ అనగా ఏమి యమరాజా? చేంజ్ ద కాస్ట్యూమ్ అంటే ఏంటన్నట రోయ్. వరం 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 మా దేవుడిచ్చిన బలం, వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం, వరం 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 ఈ రోజుకిదే బలం, వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం కొట్టు. వరం 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 మా దేవుడిచ్చిన బలం, వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం, ఏ వరం 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 ఈ రోజుకిదే బలం, వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం కొట్టు. వరం 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 ముగింపు కాదు ఆరంభం. ఓకే. హాయ్. హాయ్. ఏ ఊరు మంది? హైదరాబాద్. మరి వైజాగ్లో ఏం చేస్తున్నావు? బీచ్ చూడడానికి వచ్చాను. నన్ను చూపించమంటావా? అవసరం లేదు, నాకు చూపించడానికి వేరొకరు ఉన్నారు. ఇంతకీ మీ పేరేంటి? రాధిక. IPL को टीम